నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైల్. గైస్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము డెజర్ట్ సఫారీకి అయితే స్టార్ట్ అవుతున్నాము ప్రస్తుతానికి. ఈరోజు వచ్చేసి డే 4 మేము ఏమనుకున్నామంటే బయట తిరుగుదాం అనుకున్నాం పొద్దున్న. కొద్దిగా ఇక్కడ దగ్గర చిన్న బర్దుబాయ్లో ఏమైనా షాపింగ్ ఉంటే చేద్దాం అనుకుని వెళ్ళాము. జస్ట్ ఏరియా చూసేసి తొందరగానే వచ్చేసి బికాజ్ కొద్దిగా ఎర్లీగా వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అయినాము. టుడే డే 4 వీఆర్ గోయింగ్ టు కవర్ డెజర్ట్ సఫారీ అనమాట. ఈ టైమింగ్ వచ్చేసి 2 to 8. నిన్న బుక్ చేసుకున్నాం, హైడౌట్లోనే బుక్ చేసుకున్నాము. జనరల్దే బుక్ చేసుకున్నాం బికాజ్ అంత డీప్కి వెళ్ళి జస్ట్ వీ వాంటెడ్ టు సీ ద డెజర్ట్ దట్స్ ఇట్. సో ప్రస్తుతానికి స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి. అండ్ మొత్తానికి అయితే ఈరోజు నిన్న మొన్న వరకు అయితే పొద్దున్న వెళ్ళిపోయేటోళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం సన్నీ టైంలో బాగా ఎండ టైంలో అయితే బయటకు వచ్చినాము. దీంట్లో అయితే ఈ ప్యాకేజ్లో అయితే హోటల్ ట్రాన్స్ఫర్ కూడా బుక్ చేసుకున్నాం, ఎందుకంటే అది ఈజీ, అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్. సో యా దట్స్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిగతా విషయాలన్నీ అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ గైస్. అండ్ షార్ట్స్ కూడా చాలా వరకు చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ కూడా వెళ్ళి చూడండి. మరి దీంట్లో ఎంతమంది వస్తారో తెలియదు, ఇంకా కూర్చోబెడుతుండొచ్చు ఇంకా చాలామందిని. ఫస్ట్ అయితే మమ్మల్ని అనుకుంటే పికప్ చేసుకుంది. సో మాతో అయితే స్టార్ట్ అయినాం. టెంపరేచర్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది బయట అనుకున్నాం, కానీ హోటల్లో అక్కడ ఏదైనా క్లోజ్ ప్లేసెస్లో అయితే తెలియట్లే. కానీ వింటర్ కొంచెం కంపారిటివ్లీ నవంబర్ టు మార్చ్ అయితే మాత్రం కొద్దిగా టెంపరేచర్స్ తక్కువ. సో ఇప్పుడు వచ్చి కూడా మంచి పని అయింది. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ గైస్ ఇన్ ఎ బిట్. ఆల్మోస్ట్ మధ్యలో దాకా అయితే వచ్చినాము అనుకుంటా, నేను కూడా తెలియదు. మనోడు తీసుకెళ్ళడం తప్ప ఎక్కి తీసుకెళ్ళిపోవడం. కార్స్ ఏమన్నా ఉంటే ఇంకో 14 minutes ఎంత చూపిస్తుందంట ఫోన్లో, 40 minutes సారీ. సో ఇక్కడి నుంచి అయితే మేము అటు వెళ్తాం. మాతో పాటు అంటే ఆబ్వియస్లీ ఇంకో గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కించుకున్నారు. సో ఇప్పుడైతే వెళ్తాం. కార్స్ అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి, అసలు తీద్దామంటే కూడా ఒక క్షణం కూడా తెలివయ్యి. ఇంత దూరంలో మొక్కలు పెరుగుతాయని కూడా అనుకోలేదు, కానీ మొక్కలు పెరుగుతున్నాయి. అయితే మనోడైతే ఎడారి మధ్యలోకి అయితే తీసుకొచ్చాడు. ఎంతకైనా పెట్రోల్ తక్కువ అయితే మాత్రం ఆయన అక్కడి నుంచి ఊరవతల నుంచి ఎక్కడికో తీసుకొచ్చాడు. 15 నిమిషాలు అన్నాడు. 15 నిమిషాలు కాస్త గంటన్నర అయింది. ఇక మా గ్రూప్తో అయితే పోవాలి. రండి ఇక్కడైతే 35 minutes బ్రేకు, మీరు ఇక్కడే ఉండాలి. కావాలంటే బ్యాగులన్నీ బండ్లో తీసుకున్నా అని చెప్పాడు, కానీ పెచ్చలైతే మనకేముంది, మనం మోయడం అలవాటేగా. మొత్తానికి అయితే వచ్చాం భయ్య. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. క్లాస్ ఉంది ఇప్పుడు మాకు, స్పెషల్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు చెప్తా. 2 నిమిషాలు నించున్నాం అనుకో భయ్య, మనోళ్ళు ఏది పెడితే అంటగట్టేస్తుంటారు అనమాట. ఇక్కడ మనం గమ్మున ఉండడం బెటర్. అంటే ఏముంటే పర్ఫ్యూమ్స్ ఎక్కువ అమ్ముతారు, అంటే మనకి పర్ఫ్యూమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చాము. మనోడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటంటే ఇక్కడ క్వాడ్ బైకింగ్ అది ఉందంట. నేను నిషా అయితే వెళ్ళలేము, ఇంట్రెస్ట్ ఉంటే రైడ్ చేసుకోండి అని చెప్పాడు, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసుకుందాం, ఎందుకంటే నిషా ఇప్పుడు పొజిషన్లో లేదు. సన్ గ్లాసెస్ది అదే మొత్తానికైతే నిషా కట్టించుకుంటుంది. ఇప్పుడు రచ్చలు ఎత్తుంది ఫోటోషూట్ కోసం. పాట ఎవరున్నారో తెలుసా? హబీబీ నిషా క్రిస్టోఫర్ ఉంది.
అబ్బా తమ్ముడు కట్టించుకుంది, మొత్తానికి సాధించుకుంది. చూద్దాం ఇప్పుడు ఆడికి వెళ్ళి ఫోటోషూట్ తీయాలమ్మా. ఇప్పుడు లేకపోతే చంపుతుంది ఇప్పుడు నన్ను. మామూలు తిట్లు కాదు అసలు. చేయించుకుందే ఈవిడ గారి ఫోటోలు తీయడానికి. చూద్దాం. మొత్తానికి అది అడుగు పెట్టింది నిషా. ఏదో మా ఎగ్జైట్మెంట్ తప్ప ఎండలోకి తీసుకొచ్చాడు భయ్య. మనకేం తెలియని ఎండ ఏందా కానీ మనం భద్రాచలం వాసులో మనం ఎప్పుడో 50 డిగ్రీలు చూసాం కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం. మనం ఘోరంగా క్వాడ్ బైకింగ్ అది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు బైక్ తీసుకుని పోవచ్చు అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈసారికి అయితే నేను నిషా వద్దనుకుంటున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాము. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫన్ అంటే ఫన్. ఇది బైక్స్ అన్నీ ఉంటాయి, మనకి బైక్స్ అది ఇస్తారు, రచ్చలేపచ్చు. మొత్తానికి అయితే ఈ పాయింట్లో అయితే మాకేం పెద్ద పని లేదు కాబట్టి మా వాళ్ళకి కూడా మా గ్రూప్ వాళ్ళకి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదంట. ఒక్కొక్కటి 250 dirhams అంట భయ్య, 20 minutes. అంత ఎందుకు పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు నాకైతే. ఇప్పుడైతే బయలుదేరిపోతాం. నెక్స్ట్ పాయింట్కి వీళ్ళు బేస్ క్యాంప్కి తీసుకెళ్తారంట. బేస్ క్యాంప్కి తీసుకెళ్ళి రచ్చలేపుతా అంటున్నాడు. ఇక్కడ మధ్యలో అయితే ఆపాడు. అంటే కొద్దిగా గాలి అనుకుంటా తీస్తున్నాడు మొత్తానికి. మధ్యలో ఆపి ఏదో చేసుకుంటున్నాడు మాత్రం బండికి అయితే. నాకు తెలిసి కొద్దిగా ఎయిర్ తీసుకుంటాడేమో, దానివల్ల కొద్దిగా రోలింగ్ ఫ్రీ అవుతుంది అని చెప్పి మంచి ఎడారిలో వచ్చాం భయ్యా. ఇప్పుడే జస్ట్ తీసుకుందంటే మనోడైతే F1 కార్ తిప్పినట్టు తిప్పుతున్నాడు. అంటే మరి ఇది చూపించుకోవడానికి ఇందాక నుంచి తగాడాడు చేశాడు అనమాట. రోడ్ ఎట్లా తిప్పాల్సి వస్తుంది, వాడు తిప్పాల్సి వస్తుంది కాబట్టి తిప్పుతున్నాడు. వీళ్ళ స్థావరం ఏమో ఉందంట, స్థావరం దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు. తీసుకెళ్తాడు. మొత్తానికి అయితే వెళ్తున్నాం అక్కడికి. అయితే నిషాన్ అయితే దింపేసినాము, ఎందుకంటే ఈ టైంలో కరెక్ట్ కాదని చెప్పి. సో మేమైతే ఇప్పుడు డ్యూన్ బ్యాషింగ్కి పోతున్నాము. ఈ ప్యాకేజీలో అయితే మాత్రం నాకు తెలిసి 10 to 15 minutes ఎంత ఉందంతే, అంతకంటే ఎక్కువ లేదు. సో అది అయితే డ్యూన్ బ్యాషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం ఇగో ఏ కార్లో అయితే మమ్మల్ని తీసుకొచ్చిండు. సో ఆల్మోస్ట్ 10 to 15 minutes అనుకున్నాం కానీ చెప్పి మొత్తం చెప్పి నాకు తెలిసి ఒక 7 to 10 minutes అయితే అయ్యింది. బట్ ఇట్ వాజ్ ఆసమ్, ఇట్ వాజ్ ఎక్సలెంట్. చాలా 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 మంచిగా అనిపించింది నాకైతే. ఎంజాయ్డ్ ఏ లాట్. అబ్బా తమ్ముడు ఇక్కడికి వచ్చాక మాకు చెప్పాడు అక్కడైతే నార్మల్ సీట్స్ ఉంటాయంట, మీకు ఇట్లా VIP ఇలాగ ఏమన్నా కావాలి అంటే ఎక్స్ట్రా పే చేయాలని చెప్పాడు. పర్ పర్సన్కి 50 dirhams ఎక్స్ట్రా అని చెప్పాడు. మేము తీసుకోవడం మాకు డౌట్ వచ్చింది, అందుకే చాలా తక్కువ ప్యాకేజ్ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చి కొద్దిగా డిస్కౌంట్ లాగా అయితే తీసుకుని మొత్తానికి అయితే VIP అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే మనకి ఫుడ్ వాటర్ అన్నీ కూడా తీసుకొచ్చేస్తాడంట. ఏం లేదు భయ, డిఫరెన్స్ ఏంటంటే ఆ ఎదురుంగ దాంట్లో ఇక్కడ, ఆ ఎదురుంగ దాంట్లో ఏమో వాళ్ళకి తీసుకొచ్చిస్తారు. మనకైతే మాత్రం ఇక్కడైతే వాటర్ కాఫీ తీసుకొచ్చి అక్కడ పడేసారు. వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళు సర్వ్ చేస్తారంట భయ్య. అది సంగతి. పడేసాడు. మనోడైతే ఏమన్నాడంటే, బాబు ఏం పీక్కుంటారో పీక్కోండి, ఆడ ఫోటోలు తీస్తారు, తర్వాత కావాలితే మీకు హెన్నా వేస్తారు, ఆ మూల బాత్రూమ్స్ ఉన్నాయి, ఏం చేయాలన్నా చేసి దొప్పించుకోండి. 8:30 కల్లా మాకు 8:30 కల్లా నాకు కంపల్సరీ మా కార్ దగ్గర ఉండాలని చెప్పాడు. సరే సార్ అని చెప్పి నమస్తే పెట్టామన్నమాట. ఇంకా మొత్తం ఈ VIP దాంట్లో అయితే ఇట్లా మామూలు సెట్టింగ్స్ ఉన్నాయి మొత్తం అయితే. ఇంకా పైన వాళ్ళు కూడా కూర్చుని ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే కాఫీ తాగేసి ఆ క్యామెల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఉత్తగాడికి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగేసి సంతోషపడి మేము ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఇది నాది సేమ్ కెమెరా, ఆ సేమ్ కెమెరా సేమ్ మైక్ కూడా, ఆయనది వైట్ నాది బ్లాక్, అంతే డిఫరెన్స్. సో లెట్స్ గో చూద్దాం. హలో యా సేమ్ కెమెరా. సో ఆయనది కూడా వెనకాల మాది సేమ్ కెమెరా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు మాకు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడైతే అయిపోయింది ఈ ప్లేస్లో.
వెళ్ళే ఎంతసేపు అని కూర్చుంటాం. అలాగే క్యామెల్ దగ్గరికి వెళ్తే క్యామెల్ రైడ్ ఏదో స్టార్ట్ చేస్తారంట. క్యామెల్ రైడ్కి వెళ్ళి అది కూడా చూసుకుని పిచ్చెక్కిద్దాం. అంటే ఇప్పుడు కొద్దిగా ఎండ ఉన్నప్పుడే ఫొటోస్ అవి బాగా వస్తాయి. సో అదే వెళ్తున్నాం అనమాట. ఇలా ఇది వచ్చేసి అట్లాంటా టూరిజం LLC కంపెనీ. ఓ అందరు బయటే ఉన్నారు. ఇక్కడైతే అందరూ బయటే ఉన్నారు ప్రస్తుతానికి. ఇసుక అమ్ముకోవడానికి వచ్చాము మేము. చాలా మంది క్వాడ్ బైకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఘోరంగా. అంటే చేయొచ్చు కానీ కొద్దిగా నిషా చేయడానికి లేదు. సో అందుకే మేము చేయట్లేదు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎడారి ఇసుకలో ఉన్నాం భయ్యా. ఇసుక అవో కొండ మీదకి ఆల్రెడీ కొంతమంది ఎక్కారు. మేము కూడా ఎక్కి ఫోటోలు దిగుతాం అనమాట. అక్కడికి వెళ్ళి ఇసుక అమ్ముకొని బతికేస్తున్నాం భయ్యా. ఇసుక అమ్ముకొని బతికేస్తున్నాం. కానీ ఏ మాట కామాట మాకు వచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో, మా టూర్ గైడ్ ప్లస్ డ్రైవర్, ఆయన డ్యూన్ బ్యాషింగ్కి తీసుకెళ్ళాడు. బాబా కేక్ అంటే కేక్ నడిపాడు. ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ అంట. సూపర్ అంటే సూపర్ నడిపాడు. 10 years నుంచి నడుపుతున్నాడంట ఇక్కడ. అసలు ఏమి స్పీడు, అసలు ఏమి క్యాలిక్యులేషను, ఒక్క దగ్గర కూడా పొరపాటు పోలేదు. ఇట్లా పై కిందకి అయింది. సూపర్ ఎక్సలెంట్. రోలర్ కోస్టర్ రైడ్ లెక్కే ఉండే. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అదైతే మాత్రం కొండలు ఎక్కిచ్చేస్తున్నారు భయ్యా. మొత్తానికైతే వ్యూ పాయింట్ కదా, నా వ్యూ పాయింట్ అనుకోండి. చూడడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. ఏమో ఉన్న ఇసుకలో భయం అవుతుంది. సో మొత్తానికైతే ఇది చాలామంది ఫోటోలు అయితే దిగుతున్నారు. ప్రస్తుతానికైతే ఇది సంగతి. పైకి అయితే వచ్చాం. నిషా కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పి పైకి వచ్చా. ఎంజాయ్ చేసే వాళ్ళు ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారులే భయ్యా. ఏ మాట కామాట. మనం ఆ మూలకి వెళ్ళిపోదాం. పైన కాసేపు ఫోటోషూట్స్ అవి చేసుకున్నాము. అంటే ఏదో చిన్నగా ఫొటోస్ దిగినాం అంతే. కానీ మస్తుంది. పోను వేడించి అయితే ఫుల్ చల్లగా అవుతుంది ఇక్కడైతే. అండ్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. మస్తు అనిపించింది. అది సంగతి భయ్యా. మొత్తానికి ఇసుకే ఎడారి ఇసుక అంతే. కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయలా బలిపోతుంది. ఫుల్ మెత్తగా ఉంది. అసలు నడవడం అయితే చాలా కష్టము. ఒకప్పుడు స్టోరీస్ వినేవాళ్ళం కదా, ఎడారిలో కొంతమంది బతికి బయటపడ్డారని. వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఆ కింద నుంచి అంత కింద నుంచి పైకి రావాలంటే కూడా చుక్కలు పడ్డాయి. బేసిక్గా ఏంటంటే నేను మనం అంతే కదా, వెరైటీ ప్రాబ్లమ్స్ లేదు ఎవరికి. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొచ్చా ఈరోజు. దానికి తగ్గట్టుగానే ఈరోజు వాకింగ్ అయింది. కానీ చాలా బాగుంది వ్యూ అయితే. గోల్డెన్ లైట్. ఈ టైంలో ఫోటోషూట్స్ ఎవరు చేస్తారు కానీ వాళ్ళకైతే ఫుల్ రచ్చ. వన్ మోర్ టైం ఒక రౌండ్ అయితే వేసేస్తా చూడండి. సీ యూ గైస్ ఇన్ ఎ బిట్. సో మొత్తానికి అయితే ప్రోగ్రామ్స్ అవి కూడా స్టార్ట్ అవుతాయంట. సో అవి కూడా చూసేసి మీకు అప్డేట్ చేస్తా. బాయ్. మొత్తానికి అయితే కాస్ట్యూమ్ వేసుకోమన్నారు. ఒక ఫోటో అయితే ఛార్జబుల్ అన్నారు కానీ మనకు కావస్తే మన ఫొటోస్ మనం తీసుకోవచ్చు అంట. సో అదైతే ప్రస్తుతానికి చెప్పారు. సో అది ట్రై చేద్దామని చెప్పి ప్రస్తుతానికి కాస్ట్యూమ్ ఉంటే వేసుకున్నా. సో లెట్స్ సీ ఎట్లుంటుందో. నాకు కూడా తెలీదు. ఇక్కడ మనకి వెనక చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ కాస్ట్యూమ్స్ ఇలా రెడీ చేసి పెట్టారు. అండ్ దాని తర్వాత 2-3 డ్రెస్సెస్ వేసి ఉంచారు. మనం తీసుకుని వేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి తీస్తే మాత్రం ఛార్జబుల్. ఒకవేళ మనం వేసుకుంటే మాత్రం ఇట్స్ ఓకే. అట్లా అది సంగతి. ఇప్పుడు ఫోటోషూట్ అయితే దిగిపోయి తర్వాత ఇప్పుడు ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకొని వీళ్ళు స్టార్ట్ ఈటింగ్ నౌ. అందరూ వచ్చారు, చాలామంది వచ్చేసారు ఇక్కడికి. ఫుడ్ చూపిస్తాం మీకు కొన్ని నిమిషాల్లో.
డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అయితే అన్నీ అయిపోయినాయి, అంటే అయిపోయినాయి అనుకుంటున్నాం మరి మేమైతే. సో మా టూర్ గైడ్ చేస్తున్న అతను అయితే మాత్రం ఏమని చెప్పాడంటే 8:30 కల్లా వచ్చేసేయండి అక్కడికని చెప్పాడు. మేబీ ఎర్లీగా అయిపోయింది, మేము ఎర్లీగా వెళ్ళిపోవచ్చాము. సో డెజర్ట్ సఫారీ ప్యాకేజ్ అయితే ఇప్పుడైతే ఖతం అయిపోయింది.